అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులు ధన్యవాదాలు. గత 2 డేస్ మనం ఇక్కడ చేపట్టిన కొన్ని చర్యలు కావచ్చు, ఇంటర్వెన్షన్స్ కావచ్చు, అన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి వారిని చైతన్యవంతం చేయడంలో బాధ్యత వహించిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు పీపుల్ సెంట్రిక్, సామాన్య భక్తుడికి మంచి దర్శనం కలిగించాలా అన్న ఉద్దేశంతో కొన్ని చర్యలు చేపడుతున్నాం. అందులో కొంతమేర విఐపీస్కి కొంతమేర అసంతృప్తి కలగచ్చు. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనమందరం కూడా విఐపీస్ అన్నప్పుడు మనకు కూడా కొంత బాధ్యత అనేది ఉంటుంది. కొద్దిగా 8 నుంచి 10 వరకు, 2 నుంచి 4 వరకు మీరు ఆ స్లాట్స్లో వస్తే కొంత మంచి దర్శనం జరుగుతుంది. లేని పక్షంలో 500 రూపీస్ లైన్ ఏదైతే ఉందో అందులో బాగా అంటే టెంపుల్కి దగ్గరలో ఆ లైన్లో కలపడం జరుగుతుంది. సో దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత భక్తులు ఎవరైనా కూడా త్వరగా దర్శనం చేసుకోవాలని అనుకుంటే 300 రూపీస్ లైన్లో, ఎందుకంటే ఇప్పుడు చూస్తే 300 రూపీస్ టికెట్స్ తక్కువ తీసుకున్నారు, 500 రూపీస్ టికెట్స్ ఎక్కువ తీసుకున్నారు. ఎవరైనా త్వరగా దర్శనం చేసుకోవాలని అనుకుంటే 300 రూపీస్ లైన్లోకి వెళ్తే చాలా త్వరగా, అంటే ఉదాహరణకి 500 రూపీస్ ఒక 1.5 hour పడితే 300 రూపీస్లో 15 minutesలో అయిపోతుంది. సో అది గమనించి కొద్దిగా త్వరగా వెళ్ళాలనుకున్న వాళ్ళు 300 రూపీస్లో వెళ్ళచ్చు. లేదు అమ్మవారిని దగ్గర నుంచి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు 500 రూపీస్ దర్శనం 500 రూపీస్ కొనుక్కొని దర్శనం చేసుకోవచ్చు. సో అది దయచేసి గమనించగలరు. మధ్యలో ఒక ప్రదేశంలో 500 రూపీస్ వస్తున్నప్పుడు కొంత త్వరగా వెళ్ళాలనుకున్న వాళ్ళు 300 రూపీస్లో ఎంటర్ కావడానికి కూడా అవకాశం ఉంది. సో దాన్ని గమనించి ప్రజలు ఆలోచించి, భక్తులు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడే మేము చూసాం 10 minutesలో 300 రూపీస్ దర్శనం అవుతాం. 500 రూపీస్ ఆల్మోస్ట్ 1.5 hour అవుతాం. సో పెద్ద అక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసుకునేటప్పుడు కూడా పెద్ద దూరం ఏం లేదు. సో అది అర్థం చేసుకుంటే మనము చాలా బాగుంటుంది. అది ఒకటి గమనించగలరు. తర్వాత భక్తులు కూడా కొందరు ధర్మ మార్గంలో క్యూస్లో ఎంట్రీ అవుతున్నారు, కొందరు అధర్మంగా మధ్యలో ఎంట్రీ అవుతున్నప్పుడు కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. సో అటువంటి వ్యక్తుల్ని పోలీసు వాళ్ళు కట్టడి చేసే క్రమంలో కొందరు మీడియా సభ్యులు తెలియక, అంటే వారు కూడా అది తప్పు పని ఏదైతే జరుగుతుందో దాన్ని పోలీసు వాళ్ళు నివారిస్తారనేది తెలియక, సో దాన్ని ఒక మ్యాగ్నిఫై చేసి 1 or 2 ఛానల్స్ అలా చూపిస్తున్నారు. అది దయచేసి అర్థం చేసుకోవాలి. పోలీసు వారు నియంత్రించే క్రమంలో అధర్మంగా ప్రవేశిస్తున్న వాళ్ళని ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొన్ని చర్యలు తప్పవు. తర్వాత పోలీస్ యూనిఫామ్లో దర్శనం చేసుకోవడము, ఇటువంటివన్నీ కూడా ఈసారి చాలా పకడ్బందీగా కట్టడి చేశాము. లాస్ట్ టైంతో పోలిస్తే, ఎందుకంటే మేము కంట్రోల్ రూమ్లో కలెక్టర్ గారు, నేను, డీసీపీ గారు అందరం కూడా కంట్రోల్ రూమ్లో కూర్చొని అనుక్షణం వెరిఫై చేస్తున్నాం, చెక్ చేస్తున్నాము. అటువంటిది ఎక్కడ కూడా మా దృష్టికి రావట్లేదు. ఒక 2 మా దృష్టికి వచ్చినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. తర్వాత ఈసారి టెక్నాలజీని అనుసంధానం చేసి మనం కొంతమేర విజయాలు సాధిస్తున్నాము. ముఖ్యంగా విఐపీ పాసెస్ యాప్ అనేది ఈసారి ఒక ఇంటర్వెన్షన్. ఇది ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ అయ్యి కొంత తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎలాగా క్యూ లైన్ సిస్టమ్ కావచ్చు, లేదంటే టికెట్స్ సిస్టమ్ కావచ్చు, ఏదైతే ఉందో ఆ స్థాయికి ఎదగడానికి మనం ఇది ఒక తొలిమెట్ అనుకోవచ్చు. నెక్స్ట్ టైం అంతా మనం కొంత ఈఓ గారు ప్రభుత్వంతో చర్చించి ఆ దిశగా కొంత చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంది. తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషన్ కూడా ఈసారి మనం డైనమిక్గా ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలి. అంటే కొన్ని ఛానల్స్, ఎందుకంటే లాస్ట్ టైం నేను చెప్పాను, కొంత ఫీడ్బ్యాక్ నేను తీసుకున్నప్పుడు కుమ్మరిపాలెంలో ఉన్న రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసౌకర్యానికి లోనవుతున్నారు, చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఇటువంటివన్నీ కూడా కొన్ని ప్రెస్ మీడియా ఐటమ్స్లో రాస్తున్నారు. సో అటువంటివన్నీ చక్కదిద్దడానికి ఈసారి డైనమిక్గా డెసిషన్స్ మారుస్తున్నాం ట్రాఫిక్ సంబంధించి. అంటే ఫ్రీగా ఉన్నప్పుడు రెగ్యులర్ రూట్లో పంపడం,
కొంత ట్రాఫిక్ జామ్ అయ్యి లేదంటే కొంత ట్రాఫిక్ అసౌకర్యం కలిగినప్పుడు డీ రూట్ తీసుకోవడం, ఇటువంటి చర్యలంతా కూడా ఒక అస్త్రం అనే ఒక మొబైల్ యాప్ని బేస్ చేసుకుని చేసి ఈ కంజెషన్ లెన్స్ ఏదైతే ఉన్నాయో అది చూసుకుని చేసి తదనుగుణంగా కొన్ని కంట్రోల్ రూమ్లో నుంచి కొన్ని చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా కంట్రోల్ రూమ్లో నుంచి ఈసారి కొంత అనౌన్స్మెంట్స్, పబ్లిక్ అనౌన్స్మెంట్స్ అనేది కంట్రోల్ రూమ్ నుంచి ఇస్తున్నాము. అదేవిధంగా డైనమిక్గా కొన్ని దగ్గరలో మనము కొన్ని వాయిసెస్ రికార్డ్ చేసి కట్టడిలో అంటే ప్రజల్ని నియంత్రించడంలో కావచ్చు, కొంత క్యూస్ మెయింటైన్ చేయడంలో కావచ్చు, అటువంటి ఇంటర్వెన్షన్స్ కొన్ని తీసుకుంటాం. అదేవిధంగా కొంత అవేర్నెస్, ఎందుకంటే ఇంత పెద్ద ఫెస్టివల్ కాబట్టి కొంత అవేర్నెస్ ఇచ్చే క్రమంలో భాగంగా ముఖ్యంగా పోలీస్ తరఫు నుంచి సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఎందుకంటే అది ఈరోజు అది పెద్ద మెనేస్. మీకు అందరూ తెలుసు, కొద్ది రోజుల క్రితం మనం ఒక సైబర్ సిటిజన్ అనే అప్లికేషన్ కూడా తీసుకునేసి అది నిన్నటితో 1 lakh మెంబర్స్ నిన్నటితో వారు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకునేసి మేము అవేర్నెస్ ఇచ్చిన దానివల్ల వారు సైబర్ సిటిజన్స్గా మారారు. అది కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇటువంటి ఫెస్టివల్స్లో పబ్లిక్ చాలామంది ఉంటారు కాబట్టి అవేర్నెస్ అనేది భారీ ఎత్తున చేర్చాలి, అదే భారీ ఎత్తున వారికి అందించాలనే ఉద్దేశంతో కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేస్తాము. అదేవిధంగా వారు వచ్చేటప్పుడు కూడా మీరు చూస్తే చాలా హోర్డింగ్స్, తర్వాత సైనేజెస్ మొత్తం ఈసారి పగడ్బందీగా పెట్టాము. పోను నెక్స్ట్ మూలా నక్షత్రంలో నాటికి ఇంకొంత గట్టిగా పటిష్టమైన చర్యలు తీసుకునేసి ప్రజలకి మంచి దర్శనం కలిగేలాగా అన్ని చర్యలు చేపడతాం. మీడియా మిత్రులు మాకు సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. వినిపించింది. కరెక్ట్. సో ఫస్ట్ 1 or 2 డేస్లో కొంత మీరు చెప్పేది ఏంటంటే బయట నుంచి సిబ్బంది వస్తారు కాబట్టి కొంత అక్కడక్కడ కొన్ని ఘర్షణ కూడా జరుగుతుంది. నేను కూడా మీడియా మిత్రుల కింద ఆపాను. సో ఆపినప్పుడు కరెక్ట్గా వారికి చెప్పాల్సింది, ఎందుకంటే కింద లిఫ్ట్స్ నుంచి ఈసారి ఎవరిని కూడా మనం అలౌ చేయట్లేదు. కొందరు మీడియా మిత్రులు కిందకు వెళ్ళేసి కింద నుంచి పైకి రావాలని చెప్పేసి ప్రయత్నించారు. సో అది ఒక డెసిషన్ తీసుకునేసి మనం ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునేసి దాన్ని కట్టుబడి ఒక డెసిషన్ తర్వాత మా వైపు నుంచి తప్పు జరిగితే బాగుంటుంది. కానీ అదర్వైజ్ దయచేసి అర్థం చేసుకునేసి మీరు కూడా మాతో డిస్కస్ చేయండి. అంటే నేను ఎస్బీ ఇన్స్పెక్టర్ లైన్ ఆఫీసర్ పెట్టాను, ఎటువంటి సమస్య ఉన్నా కూడా వారికి చెప్పండి. వారు చెప్తే మీడియాకి పోలీస్కి మధ్యలో సమన్వయం కొంత సాధించవచ్చు. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్ కొన్ని ఇష్యూస్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పోలీస్ కూడా కొన్ని చిన్న ఇష్యూస్ వస్తున్నాయి. అవన్నీ సార్ట్అవుట్ చేసుకోవడానికే మేము రెగ్యులర్గా కలెక్టర్ గారు, నేను, ఈఓ గారు అందరం కలిసి రెగ్యులర్గా మీటింగ్స్ ఎవ్రీడే 2-3 times మీట్ అయ్యేసేసి కొన్ని డెసిషన్స్ తీసుకున్నాము. మీరు చెప్పినట్టు కొన్ని ప్లేసెస్లో లోకల్ ఆఫీసర్స్ ఉంచడానికి నిన్న నా దృష్టికి తెచ్చారు. అందుకే ఈరోజు కొందరిని లోకల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇటువంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే వీళ్ళు అటెండ్ టు దట్. థ్యాంక్ యూ.